హాయ్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి జీవించాలంటే గాలి, నీరు తర్వాత అత్యంత ముఖ్యమైనది ఆహారం. మరి ఇలాంటి ముఖ్యమైన ఆహారాన్ని కొందరు వ్యాపారస్తులు వారి స్వార్థం కోసం, వారి బిజినెస్ కోసం అమాయక ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆటాడుతున్నారు. ఇప్పటి వరకు వారు కలుషితంగా మరియు కొన్ని రకాలైనటువంటి కల్తీ సామాగ్రితో ఆహారాన్ని కలుషితం చేస్తూ అమ్ముతూ వారు డబ్బు పెంచుకుంటుంటే, ఇప్పుడు నూతనంగా ఈ మధ్య కాలంలో ఈ వ్యాపార స్ట్రాటజీలోనే వారు కలర్ఫుల్ ఫుడ్ను తయారు చేస్తూ ఆహారానికి తాత్కాలిక మేకప్లు వేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలతో చాలా ఆట ఆడుకుంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళను గవర్నమెంట్ చూసి చూడకుండా ఎందుకు వదిలేస్తున్నది? దీనిలో మెయిన్ తప్పు ఎక్కడ జరుగుతున్నది? అసలు ఇలాంటి వాళ్లకు లైసెన్సులు ఫుడ్ సెక్యూరిటీ అధికారులు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు ఎందుకు తనిఖీలు చేయడం లేదు? ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా అసలు వ్యాపారస్తులు ఈ తినుబండరాలపై ఈ రంగులను ఎందుకు వేయాల్సి వస్తున్నదో ఒకసారి చూస్తే, ప్రధానంగా మనం రోజువారీ తినేటటువంటి కేకులు, కొన్ని రకాలైనటువంటి బ్రెడ్లు మరియు కొన్ని మసాలా ఫుడ్స్ మరియు కొన్ని రకాలైనటువంటి శీతల పానీయాలు, ఐస్లు, ఐస్ క్రీమ్స్ వంటివన్నీ రోజువారీగా అమ్ముడుపోవాలంటే మనకు ఆకర్షణీయంగా వివిధ రకాల గమగమ వాసనలతో ఉండేలా, మన కళ్ళకు అట్రాక్షన్గా ఉండేందుకు, ఆకర్షించేందుకు వీరు ఈ రంగులను వాడుతున్నారు. ఇది వ్యాపారంలో ఒక స్ట్రాటజీ. ఒకవేళ ఈ రంగులే గనక లేకపోతే చాలామంది వీటి వైపు కూడా కన్నెత్తి చూడరు. ఒక అందవిహీనమైన వ్యక్తికి మేకప్ వేసి ఒక గొప్ప యాక్టర్గా సినిమాల్లో ఎలా చూపిస్తున్నారో అలానే ఈ ఆహార పదార్థాలను కూడా ఒక విధాలైనటువంటి ఈ కలర్స్ను చేర్చి వాటి యొక్క క్వాలిటీ తగ్గిపోయినప్పటికీ పక్క వ్యక్తిని ఆకర్షించేందుకు ఇలా చేస్తున్నారు. ఇది ప్రధానంగా బిజినెస్లో జరిగేటటువంటి ఒక విధమైన ట్రాప్ లేదా మాయ అనే చెప్పాలి. ఈ మాయలో పడే చాలామంది వీటికి అడిక్ట్ అయ్యి వాటిని తిని తన ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. ప్రధానంగా వీటిపై రంగులుగా రెడ్ 60 మరియు రెడ్ 40 మరియు బ్లూ 1 మరియు బ్లూ 6 వంటి వివిధ రకాల కెమికల్స్ను వాడతారు. ఇవి మొదట్లో ఒక విధమైన మోతాదులో వాడితే మాత్రం ఏమీ కాదు. భారత్ యొక్క ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీ నిర్వహించినటువంటి ఒక సర్వేలో భారతదేశంలో ఉన్నటువంటి చాలా హోటల్స్ మరియు రెస్టారెంట్లలో వీటిని చాలా విధాలుగా స్థాయికి మించి వాడుతున్నట్లు వీరు పేర్కొన్నారు. ఒక విధంగా ఫుడ్ సెక్యూరిటీ అధికారులు కూడా వీళ్ళను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళలో జాబ్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉండడం మూలంగా వీళ్ళపై పెద్దగా తనిఖీలు కూడా జరగడం లేదు. వీరి యొక్క ఖాళీలను భర్తీ చేస్తే కూడా ఒక విధమైన ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ఈ ఫుడ్ సెక్యూరిటీ విభాగంలో గవర్నమెంట్ కూడా తొందరలోనే ఖాళీలను భర్తీ చేస్తే ఇలాంటి కఠినమైన మరియు దొంగ వ్యాపారస్తుల భరతం పట్టే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఫుడ్ సెక్యూరిటీలో భాగంగానే అమెరికా మరియు వివిధ రకాల యూరోపియన్ దేశాలు ఈ మధ్య కాలంలోనే ఈ ఫుడ్ కలర్స్ను చాలా వరకు నిషేధించాయి. కాకపోతే ఇక్కడ ఒక కొసమెరుపు ఏమిటంటే, అమెరికాలో నిషేధించిన పదార్థాన్ని యూరోపియన్లు వాడుతున్నారు, యూరోప్లో నిషేధించిన పదార్థాన్ని అమెరికన్లు వాడుతున్నారు. ఇలా సరికొత్త ఎత్తుగడలతో ప్రపంచ మార్కెట్లో వ్యాపారస్తులు తమ ఫుడ్ స్ట్రాటజీ బిజినెస్ను మార్చేస్తున్నారు. ప్రధానంగా మనం రోజువారీ తినేటటువంటి జిలేబీలో అది ఎర్రగా ఉండేందుకు సన్సెట్ అనే కెమికల్ని కలుపుతారు. దీన్ని ఈ మధ్య కాలంలోనే అమెరికా నిషేధించింది. ఇది పిల్లల యొక్క ఆరోగ్యాలను పాడు చేస్తుందన్న నిర్ధారణతో దీన్ని నిషేధించారు. కాబట్టి దీన్ని గుర్తించుకోనైనా ఇప్పటి నుండైనా భారత ప్రభుత్వం ఈ ఫుడ్ కలర్స్పై చాలా
గట్టి ఉక్కు పదాన్ని మోపాల్సిన అవసరం ఉంది. నేటి సాంకేతిక యుగంలో చాలా మంది ఇంట్లో ఆహారం వండుకోవడానికే సమయం లేకపోవడం వల్ల చాలా మంది ఈ రెస్టారెంట్లు, హోటల్స్నే వాడుతున్నారు. దీంతో వారు వీరి ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ వ్యాపార స్ట్రాటజీస్లో వాటిని వివిధ రకాల కెమికల్స్తో ముంచేస్తూ అనవసరంగా వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతూ వారికి వ్యాధులు రావడానికి కారకులవుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు మనం తినే ఆహారాన్ని మనమే తయారు చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. మరీ ఎక్కువ బిజీలో ఉన్నప్పుడు తప్ప బయటి పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా 1970లోనే వీటిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తల బృందం వీటిని ఎక్కువగా తీసుకునే పిల్లల్లో హైపర్ యాక్టివిటీ మరియు లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలు వెలువెత్తుతున్నాయని వారు అప్పట్లోనే గుర్తించారు. ఆ తర్వాత 2004లో అమెరికా శాస్త్రవేత్తల బృందం వీటిపై పరిశోధన చేసి ఇవి మన ఆరోగ్యాలను చాలా హరించి వేస్తున్నాయని, ఇవి భయంకరమైన క్యాన్సర్ కారకాలను కూడా నిర్ధారించారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు మన ఇండియాలో చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసర్లు మరియు ప్రభుత్వాలు ఈ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లతో మరియు వ్యాపారస్తులు వారు కుమ్మక్కయ్యి వారి స్వలాభం కోసం ఈ గవర్నమెంట్ ఆఫీసర్లకు లంచాలిచ్చి అనవసరంగా ఈ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వీరి ఆరోగ్యాలను బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అందువల్ల ఇలాంటి హోటల్స్ మరియు వివిధ రకాల సిబ్బందులు మరియు రెస్టారెంట్లపై కఠినమైన నియమాలను అమలు చేసి అందుకు తగినటువంటి ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లను మరీ ఎక్కువ మందిని తయారు చేసి వాళ్ళపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తారని ఆశిద్దాం.